అందరికీ షలోం. గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అనే వాక్యదానములో ఈ దినము నిర్గమకాండము 14వ అధ్యాయము 25వ వచనము చదువుకుందాం. వారి రథ చక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోడుచుండెను. అప్పుడు ఐగుప్తీయులు ఇజ్రాయేలీయుల ఎదుట నుండి పారిపోదము రండి, యాహ్వే వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకునేది. ప్రియమైన దేవుని సంగమా, ఈ మాట ఎవరంటున్నారండి? కఠిన బానిసత్వము నుంచి మోషే అహరోనులు ఇజ్రాయేలును విడిపించి అరణ్య మార్గములో నడుస్తూ పోతున్నప్పుడు ఐగుప్తీయులు వారి కనువిప్పు కలిగి మన బానిసలను ఎందుకు విడిచిపెట్టాము అని వారిని తరమటానికి వీరందరూ కలిసి వెళ్తున్న సమయంలో మరి అప్పటి వరకు కూడా పగలు అగ్నిస్తంభమై మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమయగా ఉన్నటువంటి ఆత్మ దూత వీరు ఇజ్రాయేలును సమీపించినప్పుడు వారి ముందుగా నడిచినటువంటి మేఘ స్తంభము వారి వెనుకకు వచ్చి ఇజ్రాయేలులకి ఐగుప్తీయులకి మధ్యలో ఉండటం వలన ఐగుప్తీయులకేమో చీకటి ఉన్నది, ఇజ్రాయేలీలకేమో వెలుగుగా ఉన్నట్లుగా మనము ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. ఆ విధముగా ఐగుప్తీయులను కలవరపరచి వారు ఒకరోజు ప్రయాణం అంత దూరం వెళ్ళిన తర్వాత మరి ఆ మేఘస్తంభము మధ్యలో నుంచి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భములో ఐగుప్తీయులు అనుకున్న మాట ఇది. వారి పక్షమున ఎవరు యుద్ధము చేయుచున్నారు అంటున్నారండి? యావే ఎలోహిం వారు, హషేం వారు ఇజ్రాయేలీయుల మరి తరపున మనతో అంటే ఐగుప్తీయులతో యుద్ధం చేస్తున్నట్లుగా వారు గ్రహించారని ఈ లేఖన భాగం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినమున మీకు ఒకటే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మీరు శ్రమలలో ఉంటే ఆయన చూస్తూ ఉండేవాడు కాదు. మీరు ఇబ్బందుల్లో అనే కొలిమిలో మీరు నడుస్తూ ఉంటే ఆయన చూస్తూ ఉండేవాడు కాడు. మీకు ఆపద వస్తుందని అనిపిస్తేనే ఆయన ముందుగానే వచ్చి దాన్ని ఎదుర్కొనేవాడుగా ఉంటున్నాడని, కాపాడేవాడిగా ఉంటున్నాడని ఈ లేఖన భాగం ద్వారా మనము తెలుసుకుంటూ ఉన్నాం. ఐగుప్తీయులు అంటే ఫరో వారు వీరిని ఎందుకు పంపిస్తున్నారు? యావే ఎలోహిం వారిని మహిమపరచటానికి, బలులు అర్పించటానికి, నైవేద్యములు అర్పించటానికి వీరు వెళుతున్నారు. కానీ ఫరో వారు వారి ఐగుప్తులు ఏమని ఆలోచన చేస్తున్నారు? మన కింద పనిచేసే, మనకు సేవ చేసేవారు వారు వెళ్ళిపోతున్నారే, ఎందుకు మనము ఎలాంటి తెలివి తక్కువ పని చేశాము అని అందరూ కూడబలుపుకొని వారిని వెంబడించేటట్లుగా వారి హృదయాన్ని కలవరపరిచినట్లుగా మనం ఇక్కడ ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని సంగమా, కాబట్టి మనల్ని కలవర పెట్టాలనే ఆలోచన రావాలన్నా యావే ఎలోహిం వారే. మనల్ని ఎలాంటి స్థితిలోనైనా రక్షించగలవాడు మన యావే ఎలోహిం వారే, హషేం వారే. కాబట్టి ఈ సంగతి నీవు నేను ఎంత త్వరగా గ్రహించుకుంటే అంత మంచిది. ఎందుకనంటే ఆయన యందు భయభక్తులు గల జీవితాన్ని జీవించటానికి, ఆయన చిత్తంలో నడవటానికి, ఆయన మార్గములో నిలవటానికి మనము పురికొల్పుకున్న వారమే అవుతాము. మరి ఆ విధముగా
మనల్ని ఆయనకు అర్పించుకున్నప్పుడు, ఆయన వాక్యానికి అర్పించుకున్నప్పుడు, ఆయన నీతికి అర్పించుకున్నప్పుడు, ఆనాటి కాలంలో ఇజ్రాయేలీయులకు ఏ విధముగా వారికి చీకటి ఉండి వీరికి ఇజ్రాయేలుకి వెలుగునిచ్చింది ఆ స్తంభము, ఈ దినమున వాక్యం అనే ఖడ్గము నీ జీవితాల్లో వెలుగు నింపుతుంది, ఆశీర్వాదాలను తీసుకొస్తుంది, నీకు బలమును అనుగ్రహిస్తుంది, స్వస్థతను అనుగ్రహిస్తుంది ప్రియ దేవుని సంగమా. కాబట్టి ఈ మాటల ద్వారా మనము బలము పొందుకొని మనోనేత్రములు వెలిగించబడిన వారమై యావేలు వారి కట్టడలను నియామకాలను అనుసరిస్తూ మనము ముందుకు కొనసాగుదముగాక, బలమునందుదముగాక, స్వస్థతనందుదముగాక. ఆమెన్.